సో గాయ్స్ ఇద్దరం అయితే రేస్ పెట్టుకున్నాము. ఇక్కడైతే ఒక డాగ్ అయితే చనిపోయింది. సో దానికోసం చూడండి. ఏం రా మీ ఫ్రెండా? రే మీ ఫ్రెండా? అయితేద్దాం చేశాను. అది చూడండి పాపము. లేదానా స్టెప్ ఒకేసారికి తింకెళ్ళ చూడు. పడితే సైన్స్ ఆఫ్ స్టూపిడ్కి పంపిస్తాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిటూ ట్రక్లాక్స్. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ లోడింగ్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో లోడింగ్ వచ్చేసి మనకి ఒక లొకేషన్ అయితే చెప్పారు. సో లొకేషన్ ఏం పెట్టలేదన్నమాట. మనకైతే ఒక మార్కెట్ నుంచి ఆటోనగర్ రమ్మన్నారనమాట. వైజాగ్ ఆటోనగర్ నుంచి రైల్వే గేట్ వస్తుంది. రైల్వే గేట్ దాటిన తర్వాత వచ్చి ఫోన్ చేయమని చెప్పారు. సో మనం ప్రస్తుతానికైతే రైల్వే గేట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, రైల్వే గేట్ అయితే ఒక 20 నిమిషాల నుంచి వేసి పెట్టేశారనమాట. సో ఇది దాటిన వెంటనే మనకి నెక్స్ట్ సర్కిల్ వస్తుంది. సర్కిల్లో నుంచి లెఫ్ట్ తీసుకొని పోవాలంటే ఏదో హార్మోని ఫుడ్ ఫ్యాక్టరీనో ఏదో ఉన్నది. సో అక్కడైతే మనకి లోడింగ్ అవుతుందంట. సంచులు మామూలుగా బస్తాలు ఉంటాయి కదా, సో బస్తా ఇవే వేస్తారంట. చూద్దాం అవి ఎన్ని మూటలు వేస్తారో తెలియదు. అక్కడ పోయిన తర్వాత అయితే మొత్తం అంతా చూపిస్తాను. ఇక్కడైతే వచ్చింది ట్రైను. సో లోకో పైలట్ వాళ్ళు అయితే ఎక్కుతున్నారనమాట. సో లోకో పైలట్కి అయితే నేను అప్లై చేసినా కానీ మంది కొద్దిగా ఫిజికల్లో కొద్దిగా ఇదైందనమాట. అప్పుడు కొద్దిగా వీక్గా ఉన్నాను. సో అదనమాట. ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయినా కూడా ఫిజికల్గా అయితే బాగుండాలా. సో అదన్నమాట కథ. సో ట్రైన్ చూస్తున్నారు కదా. సో జాబ్స్ అయితే మంచి జాబ్సే చేసుకోవచ్చు. బట్ ఏమంటే మన మనసు ఒప్పుకోవాలన్నమాట. చూడండి, నేను అప్లై చేసింది ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అంటారు అనమాట. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. పోయేసి టిఫిన్ అయితే చేయాలన్నమాట. సో టైం అయితే 10 గంటలు అవుతా ఉంది. మన బ్యాక్ సైడ్ చూడండి ఇంకా ట్రాఫిక్ ఎట్లా ఉందో. ఒకరు ఎక్కారు, ఒకరు దిగారు అనమాట. చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఇది గూడ్స్ ట్రైన్ అనుకుంటా నాకు తెలిసి. సో లేడీ లోకో పైలట్ కూడా ఉన్నారనమాట ట్రైన్లో. ఆ బండి అక్కడికి వచ్చి చాలాసేపు అయింది. వాళ్ళు ఇంకా అన్నీ ఆ బండ్లు ఏమంటే ఒకరు ఎక్కిన తర్వాత ఒకరు దిగిన తర్వాత ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చేసుకొని వాళ్ళు బయలుదేరాల. చూస్తున్నారు కదా, అటుపక్క ఒకరు దిగేశారు, ఇటుపక్క ఒకరు దిగేశారు అనమాట. సో ట్రైనింగ్ కూడా ఇస్తారు, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ట్రైనింగ్కి వెళ్ళాను. అది లోకో పైలట్ది ట్రైనింగ్ అంటే చూపిస్తారనమాట స్టూడెంట్స్కి ఎట్లా ఉంటుంది అనేసి. సో చాలా బాగుంటుంది అనమాట ట్రైన్ లోపల అయితే, ఇంజన్ లోపల. ఇక్కడైతే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. బ్రిడ్జ్ రెడీ అయిపోయిందంటే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ మధ్యలోనే ఆపేశారు అనమాట. మ్యాక్సిమం చాలా రోజులు అయిపోయింది అనుకుంటాను ఆపేసి. అయితే కన్స్ట్రక్షన్ చేసే ఆనవాళ్ళు అయితే ఏం కనపడలేదు. మొత్తం చెట్లు అన్నీ వచ్చేసాయి. బండ్లో డీజిల్ కూడా రెడ్ పాయింట్లే కొడిపోయింది. లోడ్ వేయించుకున్న తర్వాత అయితే పట్టుకోవాలా. చెప్తున్నాను కదా గూడ్స్ ట్రైన్ అనేసి, గూడ్స్ ట్రైన్. సో దాంట్లో అయితే బొగ్గు పోతూ ఉండొచ్చు, ఇంకా రకరకాలవన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషను లారీస్లోనే కాదు, ఇట్లా ట్రైన్స్లో ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. ఎక్కువగా అంటే ఎక్కువగా పోర్టు పెట్టుకునేసారు వాళ్ళు. లేదంటే కన్నా మన లారీలు మొత్తం రోడ్ల మీద అంతా లారీలు ఎక్కువగా ఉండేటివి. ఈ ట్రైన్లు గూడ్స్ ట్రైన్లు ఉండడం వల్ల చాలా వరకు తక్కువ అన్నమాట. చూడండి, మొత్తం అంతా పోయి రోడ్ బ్లాక్ చేస్తే అటుపక్క నుంచి వచ్చే వెహికల్స్ ఎట్లా పోతాయి చెప్పండి.
ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట, గ్యాప్ ఇవ్వకూడదు. సో ఎక్కడ వరకు ఉన్నది చూడండి ట్రాఫిక్. మన బ్యాక్ సైడ్ చూడండి గేట్ ఎంత ఉన్నదో, ఎంత దూరంలో ఉన్నదో. సో అందరూ ఆఫీసులకు పోయే వాళ్ళు ఈ టైంలో అంతా చాలా రద్దీ ఉంటుందన్నమాట. అందుకే మ్యాక్సిమమ్ మన లారీ అన్న వాళ్ళు నైట్ టైంలో తిరగడానికి అయితే ట్రై చేయండి. సో ఎందువల్ల అంటే చాలా వరకు అయితే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇబ్బంది అంటే మనం అనుకుంటాం కానీ టైం వేస్ట్ అవుతుంది అనేసి బండ్ల కింద ఎవరైనా పన్నారంటే అంతే కథ. అడుండే జనాలు అందరూ వచ్చి డ్రైవర్ని తప్పు అంటారు అనమాట. అరే ఒక 2 వీలర్ తోలేదానికి అంత ఇబ్బంది పడతారే, మనం ఇంత పెద్ద వెహికల్ ఎత్తుకొని వస్తున్నారు కదరా వాళ్ళు, కొద్దిగా దారి వదులుదాము వెళ్ళిపోని అనేసి అనుకోరనమాట. దూరం వస్తూ ఉంటారు. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో గైస్ మన లోడింగ్ పాయింట్ అయితే ఇదే అనమాట, హార్మోనీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో బండి అయితే ఇక్కడ పెట్టుకోమని చెప్పారు. అన్న వాళ్ళు వచ్చి లోపలికి పిలుచుకోపోతారంట. చూడాలి, ఎంత తొందరగా లోడ్ అయిపోతే అంత తొందరగా మేలు అనమాట. సో ముందర ఉన్న మహారాష్ట్ర బండి, మధ్యప్రదేశ్. సో ఇదేమో టచ్ అయినట్టుంది బండి, అందుకే బ్లాక్ కలర్ ప్లేట్ తగిలించినారు చూడండి. సో పెద్దదే ఫ్యాక్టరీ. చూడాలి ఎంతసేపటికి అవుతుందో ఏమో లోడింగ్. 10 గంటలకు అయితే వచ్చేసాం మనము, 10:30 అవుతుంది టైము. చూడాలి. ఇంకా టిఫిన్ కూడా చేసిన లేదు, ఇక్కడ టిఫిన్ ఉంటే చేయాలా. సో మనల్ని అయితే లోపలికి పిలిచారు. ఎంటీ కాటా పెట్టుకునేసి వెళ్ళిపోవాలన్నమాట. కాటా పెట్టుకొని వస్తాను, ట్రిప్ తీసుకుని ముందర అయితే చూడండి లోడింగ్. సో స్ట్రైట్గా ఎత్తుకొని పోయి పెట్టాలంట బండి. ఆ లోపలికి ఎట్లా ఎత్తుకోవాలేమో బండి. లోడింగ్ అయితే అవుతున్నాయి లోపల. సో మొత్తం మబ్బు ఉన్నదన్నమాట. సో ఇదే అనమాట లోడింగ్ అయితే. సంచులు అయితే ముందర బండికి వేస్తున్నారు కదా, ఆ బండి అయిపోగానే మన బండికి అయితే లోడింగ్ చేస్తారనమాట. మన ముందున్న బండికి అయితే లోడ్ అయిపోయిందనమాట. సో టార్పల్ అయితే అన్న 3 వేసాడు. ఒకటి కవర్ది, మళ్ళీ లబ్బర్ పొట్ట ఒకటి వేసాడు, మళ్ళీ కవర్ది వేసాడు అనమాట. సో ఫుల్ సేఫ్టీ అనమాట, వానకి తడుకోకుండా. అలాగే టార్పల్ పైన ఏమన్నా కొమ్మలు అవి తగులుకున్నా కూడా బొక్కలు పడుకోకుండా టార్పల్కి అయితే మళ్ళీ పైన అయితే కవర్ది అయితే వేసాడు. సో సేమ్ మనకి ఇంతే హైట్ వస్తుందంట లోడు. చూడాలి, అన్న వాళ్ళే తాడు కూడా కట్టించేస్తారు. ఇక్కడ లోడ్ వేసి తాళ్ళు వాళ్ళే కట్టించేస్తారు అనమాట నీట్గా. సో బండి లోడ్ కూడా అయిపోయింది అనమాట. సో అన్న వాళ్ళు అయితే నీట్గా అయితే వాళ్ళే పట్ట టార్పాలును తాడు వేసి కట్టించేస్తున్నారు నీట్గా అయితే. లోడింగ్ అయితే మనం కూడా కొద్దిగా హెల్ప్ చేయాలన్నమాట. వాళ్ళు ఇద్దరే ఉన్నారు, నేను కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే ఈజీగా పని అయిపోతుంది. అందుకే ఇంతసేపు అయితే షూట్ చేయలేదు వీడియో. మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. మొత్తము టార్పాలు అన్నీ కట్టించుకునే అది కూడా అయిపోయింది అనమాట. సో కాటా పెడితే 7 టన్నుల పైన వచ్చిందనమాట. సో బండి పేపర్ల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. లోడ్ పేపర్లు రాగానే అయితే వెళ్ళిపోవచ్చు. లోడ్ వచ్చేసి వైజాగ్ టు తుని అనమాట. సో తునీకైతే లోడ్ దొరికింది అర్జెంటుగా అనేసి తీసుకున్నాం అనమాట, అంతే. సో చూద్దాం పేపర్లు ఎంతసేపుకి వస్తాయి ఏం కదా అనేసి. పేపర్లు రాగానే అయితే బయలుదేరేసి అనకాపల్లికి వెళ్ళిపోతే, అనకాపల్లికి మన నాని అన్న వచ్చేస్తాడు. సో అన్ననైతే పిలుచుకొని వెళ్ళిపోతాము. ఇదే అనమాట ఫ్యాక్టరీ. సో పార్కింగ్లో అయితే పెట్టుకున్నాను బండి, పేపర్లు రాగానే వెళ్ళిపోవడమే. సో ఇంకా అటుపక్క చాలా బండ్లు ఉన్నాయన్నమాట. ఇటుపక్క చూడండి, విశాఖ ఉక్కు లెఫ్ట్ సైడ్లో. డీజిల్ అయితే ఫుల్ రెడ్ పాయింట్లే ఓడిపోయింది అనమాట.
పోయి తొందరగా అయితే డీజిల్ అయితే పట్టుకోవాలా. సో గాయస్ డీజిల్ అయితే ఒక 2000 అయితే పట్టుకున్నాను. సో ఇటు పక్క డీజిల్ పట్టుకుంటే వేస్ట్ అనమాట. సో బిల్ ఇచ్చేది కూడా మిషన్ బిల్ ఇయ్యరు. మామూలుగా మనము కార్డు స్వైప్ చేసి వస్తుంది చూడండి బిల్లు, ఆ బిల్ ఇస్తారనమాట. సో ఇలాంటి చోట ఎప్పుడు పట్టకండి వైజాగ్ చుట్టుపక్కల ఎక్కడ. అమ్మున అనకాపల్లి సైడ్ అయితే వెళ్ళేటప్పుడు అయితే అనకాపల్లి దగ్గర అయితే కంపెనీ బంకులు ఉంటాయి, కంపెనీ బంకులు అయితే పట్టుకోండి. షార్టేజ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇక్కడ పడితే. ఏమంటే ఫుల్ రెడ్ పాయింట్లోకి పడిపోయిందని చెప్పేసి డీజిల్ పట్టించిన, లేదంటే పట్టించేవాను కాదు. ఇటు పక్క నాని అన్న అయితే ధైర్యంగా అయితే వచ్చేస్తుందిరా అన్నాడు, కానీ మళ్ళీ మధ్యలో ఆగిపోయిందంటే తలనొప్పి, అందుకనే పట్టించేసాను అనమాట. సో గాయస్ బండి అయితే మనం ఇక్కడ సైడ్లో పెట్టామన్నమాట. ఇక్కడైతే ఒక డాగ్ అయితే చనిపోయింది. సో దానికోసం చూడండి. ఏం రా మీ ఫ్రెండా? రే మీ ఫ్రెండా? అయితేద్దాం. సో సైడ్కి అయితే లాగేస్తాను, నాకైతే చూసేదానికి కాలేదు. వా సో డివైడర్ మధ్యలోకి వేసాను, అది చూడండి పాపము. అన్నవాళ్ళు కొద్దిగా చూసుకొని డ్రైవ్ చేయండి బండిని. బాబా రే పోరా. చాలా ఘోరం అన్నమాట. చూడండి ఎంత బ్లడ్. డివైడర్ మధ్యలోకి అయితే వేసేసాను, ఎందుకంటే అవి ఇవి వెహికల్స్ నిలబడక బ్రేక్ వేసినప్పుడు తొక్కిచ్చేస్తాయి అనమాట. గలీజ్ అయిపోతుంది మళ్ళా. సో చూడడానికి అవ్వదు అనమాట. సో గాయస్ నాని అన్న దగ్గరికి అయితే వచ్చేసాను లోడ్ వేసుకొని. సో అన్న అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు అనమాట. సో ఇక ఇక్కడ టిప్పర్ది ఒక టైర్ అయితే బ్లాస్ట్ అయింది ఇప్పుడే జస్ట్. సో అందుకని అన్న అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అయితే టూల్ బాక్స్ అయితే తీసుకొని పోతున్నాడు అనమాట. అది వీల్ రించ్. సో బోల్డ్లు ఊడదీయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో అన్న అయితే ఆడ రాడ్ ఎక్కి తొక్కుతున్నాడు అనమాట. అందుకోసమని ఆ కష్టం చూడలేక ఎత్తుకోబోతున్నాము. అటుపక్క ఆల్రెడీ వాళ్ళది ఇంకోటి టిప్పర్ అయితే వచ్చింది, వాళ్ళు లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. మనం పోయి కొద్దిగా హెల్ప్ అయితే చేద్దాం. సో చూడండి, ఎక్స్ట్రా స్టెప్నీ లేదానా? స్టెప్ సో ఆ మిట్ట మీద అయితే టిప్పర్ ఆగిపోయింది. సో టైర్ అయితే ఇప్పిది వేసారనమాట. మళ్ళీ టూల్ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాము ఎత్తుకొచ్చి. ఓయమ్మా ఇరిపి అన్న ఇదే ఏందో వాళ్ళు అట్లా అయినారు. జనాలు నడుచుకోమేదానికి వేసింటే నువ్వు దమ్మా అనేస్తావు. పెట్ట బిర్నా టూల్స్ బా. సో ఇవైతే టూల్ బాక్స్లో పెట్టేసి ఇక్కడ నుంచి ఏంది అది ఆహా. సో స్విగ్గీలో అయితే జొమాటోలో అయితే ఫుడ్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఆర్డర్ వస్తే తినేసి పనుకోవడమే అంతే. సో మనకి ఇప్పుడు పోయినా అన్లోడ్ కాదంట, రేపు పొద్దున్నే మార్నింగ్ అవుతుంది అన్లోడ్.
అందుకనే ఇక్కడే ఆగుకున్నాం అనమాట, సేఫ్టీ ప్లేస్లో. సో గాయ్స్, ఇద్దరం అయితే రేస్ పెట్టుకున్నాము, చాయ్ తాగేకి పోతున్నాం అనమాట. సో ఆడుందో లేదో తెలీదు, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ అయితే పరిగెత్తి వచ్చేసినాము. అవునా, ఈడుంది. సో ఈడ ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత పరిగెత్తాం, మొత్తం అన్నీ ఆడవాడు కదిలిపోయినాయి. సో ఈ వ్లాగింగ్ డిఫరెంట్ అనమాట కొద్దిగా. అవునా దాటో. సో ఇదో షూట్ చేయి, ఇట్లా ఇంటి ఒకేసారికి దింకేళ్ళ చూడు. పడితే సైన్స్ ఆఫ్ స్టూపిడ్కి పంపిస్తాం. సో చేతులు చూపి అన్నీ ఎట్లా అయిపోయినాయో. సో చేతులు నల్లగా అయిపోయినాయి, అందుకే ఇక్కడ ఒక చాయ్ షాప్ ఉంది, చాయ్ తాగేసి చేతులు ఉడుక్కొనేసి వెళ్ళిపోతాం. ఆన్లో అయిందా? వైడ్ యాంగిల్ ఎట్లా కనిపిస్తుంది? అదేనా వైడ్ యాంగిల్? నీది 0.6x, నాది 5x. వైడ్ యాంగిల్ ఇంకా ఎక్కువ. సో జొమాటోలో అయితే ఆర్డర్ పెట్టామన్నా కదా, ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో నాన్న అయితే ఇంటికి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. నాన్న అయితే తినేసి వచ్చాను అనేసి అన్నాడు అనమాట. చాలా లేట్ అయిపోయింది, టైం వచ్చేసి దగ్గర 11 అలాగా వస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు తింటున్నాను ఆర్డర్ చేసుకొని. ఒక అన్న అయితే స్ప్రైట్ కూడా తెచ్చిచ్చాడు అనమాట. స్ప్రైటు, ఒక వాటర్ బాటిల్, ఇది చికెన్ బిర్యానీ, మళ్ళీ అది వచ్చి గోబీ మంచూరి. మొత్తం నాన్న తింటాడని ఆర్డర్ చేసి నాన్న వెళ్ళిపోయాడు ఇంటికి. బా, సో చూస్తున్నారు కదా, తినేసి తొంగడమే. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things